హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, నేను నవ్విస్తూ ఉండాలి. ఇదే నేను కోరుకునేది. ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదాం. నాని గారి ద ప్యారడైజ్ టీజర్ రిలీజర్ రానే వచ్చేసింది. అయితే టీజర్ చూసిన వెంటనే ఆడియన్స్ కి చాలా డౌట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ఒక సైడ్ నాని గారి ట్రాన్స్ఫర్మేషన్ కి, జడల్ లుక్ కి, విజువల్స్ కి, ప్రొడక్షన్ వాల్యూ కి హైప్ పీక్స్ కి వెళ్ళిపోయిందని చెప్పాలి. కానీ ఇంకో సైడ్ వినిపిస్తున్న నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, నాని ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు, సౌండ్ మిక్సింగ్ ఎలా ఉందో అర్థం కావడం లేదు, స్టోరీ ఏంటి అనేది అసలు క్లారిటీ లేదు అంటున్నారు. గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నాని గారి వాళ్ళమ్మ ఇది ఒక లంజా కొడుకు కదా అని ఒక ఎమోషన్ తో చెప్తుంది. కానీ టీజర్ మాత్రం అసలు ఎమోషన్ కి కనెక్ట్ అయ్యే సీన్ ఒక్కటి కూడా కనిపించలేదు. సినిమా మొత్తం కూడా వైలెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ద ప్యారడైజ్ టీజర్ కి కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, అలా అని కంప్లీట్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు. టీజర్ కి వచ్చిందంతా కూడా మిక్స్డ్ రీజన్ అనే చెప్పాలి. అయితే ఇది ప్రతి టీజర్ కి లేదా ట్రైలర్ కి ఉండే మామూలు విషయం అయినప్పటికీ ఈ టీజర్ లో మనకి కనిపించిన కొన్ని విషయాలు మాత్రం మూవీ స్టోరీ మీద చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పుట్టించాయి. కాబట్టి ఈ వీడియోలో ఆడియన్స్ కి వచ్చిన ప్రతి డౌట్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. టీజర్ స్టార్టింగ్ లో మీరు చూసుకుంటే ఇక్కడ కొంతమంది బైక్స్ వేసుకుని వెళ్తూ కనిపిస్తారు. కానీ ఇదే సీన్ లో పక్కన ఉన్న గోడ మీద మన చిరంజీవి గారి మూవీ ఖైదీ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే చిరంజీవి గారి ఖైదీ మూవీ 1983లో తీశారు. కానీ 2026లో చేయబోతున్న ప్యారడైజ్ సినిమాలో 1983లో జరిగిన ఏదైనా విషయం గురించి ఈ స్టోరీ అయ్యి ఉండొచ్చు అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ విషయం విన్న తర్వాత నాకు కూడా అదే అనిపించింది. ఇంకా మన నాని గారి విషయానికి వస్తే, ఫస్ట్ లో గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నాని గారికి ఆ జడలు బాగలేవని చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఆయా షేర్ సాంగ్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా నెగిటివ్ టాక్ నుంచి మార్చేసింది. ఈ సాంగ్ వచ్చాక సినిమా మొత్తం కూడా జడల మీద చాలా హైప్ క్రియేట్ చేసింది. నాని గారి జడల గురించి మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు జడలు లేకపోతే అసలు ద ప్యారడైజ్ అనే పదానికి అర్థమే లేదు అంటున్నారు. కానీ శ్రీకాంత్ వడేల గారు చేతి మీద ఆ టాటోకి ఇంకా నాని గారి జడలకి ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఉందని చెప్పారు. కానీ టీజర్ వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంది దేని గురించి అంటే నాని గారి డైలాగ్స్ గురించి. ఇది టీజర్ కి వచ్చిన బిగ్గెస్ట్ క్రిటిజం లో ఒకటని కూడా చెప్పొచ్చు. కొంతమంది అయితే టీజర్ ని మల్టిపుల్ టైమ్స్ చూసినా కూడా డైలాగ్స్ క్లియర్ గా అర్థం కావడం లేదని చెప్పారు. అయితే మోహన్ బాబు గారి డైలాగ్స్ చాలా బాగా అర్థమయ్యాయి. కానీ నాని గారి డైలాగ్స్ ఏమో అర్థం కావట్లేదని నాని గారికి ఇంకా మోహన్ బాబు గారికి కంపేర్ కూడా చేస్తున్నారు. చూసి ఆడియన్స్ కి ఎందుకు డైలాగ్స్ అర్థం కావడం లేదంటే, అందులో నాని గారు మాట్లాడేది తెలంగాణ స్లాగ్. ఇంకా డైరెక్టర్ శ్రీకాంత్ వడేల గారు కూడా తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి డైరెక్టర్ గారు ఈ టీజర్ లో డైలాగ్స్ కూడా తెలంగాణ స్లాగ్ లో రాశారు. మనం ఆయా షేర్ సాంగ్ కూడా చూసుకున్నట్లయితే అందులో కొన్ని పదాలు మనకి ఎప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అది రాసింది కూడా ఒక తెలంగాణ వ్యక్తి కాబట్టి. ఇక్కడ కామెడీ ఏంటంటే తెలంగాణ వాళ్ళు కూడా మాకు సరిగ్గా అర్థం కావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా మొత్తం కూడా ఇలాగే డైలాగ్స్ ఉంటే చూసే ఆడియన్స్ కి చాలా కష్టంగా ఉంటుందనే చెప్పాలి. మరి అంత హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ డైలాగ్స్ విషయం దగ్గర మాత్రం ఒక మెట్టు దిగిందనే చెప్పాలి. మరి చూద్దాం ట్రైలర్ రిలీజ్ అయ్యాక డైలాగ్స్ ఎలా ఉండబోతాయో అనేది. అయితే ఈ టీజర్ లో నాని గారు ఒక సీన్ దగ్గర తలకిందులుగా తిరుగుతూ కనిపిస్తారు. దాన్ని చూసిన ఆడియన్స్ ఏమంటున్నారంటే, అసలు నాని గారు ఎందుకు తలకిందులుగా తిరుగుతున్నారు, అక్కడ ఏం జరుగుతుందని ఇలా క్వశ్చన్స్ వేశారు. సోషల్ మీడియాలో కొన్ని థియరీస్ ప్రకారం జడల మామకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, అవి ఫైటింగ్ కోసం యూజ్ చేస్తారని అంటున్నారు. కానీ ఇది అఫీషియల్ గా మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇదంతా కూడా మనం రూమర్స్ లాగానే చూడాలి. యాక్చువల్ గా చెప్పాలంటే ప్యారడైజ్ టీజర్ మొత్తం రియాలిటీ చూపించడం కాకుండా జడల్ గాడి ప్రపంచం ఎలా ఉంటుందో చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. మరి ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. సినిమా మొత్తంలో హైలైట్ అయింది ఏదైనా ఉంది అంటే అది కాకనే చెప్తాను. జడల్ గాడికి ఈ కాకి ఏదో సంబంధం ఉంది. టీజర్ పైన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా కాకి షాడోని నాని గారి షాడోగా చూపించారు. అంతేకాకుండా ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ లో కూడా కాకులు తలవార్లు పడితే ఎలా ఉంటుంది అనే డైలాగ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత సేమ్ డైలాగ్స్ మళ్ళీ మనం టీజర్ లో చూసాము. కానీ ఇక్కడ ఆడియన్స్ అబ్జర్వ్ చేసిన ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఆయా షేర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నాని గారి పక్కన ఉండే కుక్క ఈ సినిమాలో చాలా పెద్ద రోల్ గా యాక్ట్ చేయబోతుంది అనుకున్నారు. కానీ టీజర్ లో చూస్తే మాత్రం కాకి ఎక్కువగా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. మరి జడల్ గాడి పెట్టి ఏది అవ్వబోతుందో చూడాలి. నా ఒపీనియన్ ప్రకారం కాకి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని చెప్తాను. అయితే మూవీ మేకర్స్ కాకిని ఎంత ఇంటెన్షనల్లీ యూజ్ చేస్తున్నారు అనే విషయం మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ టీజర్ లో కాకిని హైలైట్ చేసినట్టే ఈగల్ని కూడా హైలైట్ చేశారు. టీజర్ లో కొన్ని ప్లేసెస్ లో చూస్తే ఈగల్ సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక సీన్ దగ్గర బెల్ట్ మీద ఈగల్లో సింబల్ కనిపిస్తుంది. మరి ఆ సింబల్ ఎవరిది? జడల్ గ్రూప్ కి సంబంధించిందా లేక విలన్ కి సంబంధించిందా అంటే జడల్ గాడికి సంబంధించిందనే అంటాను. ఎందుకంటే ఈ సీన్ వచ్చినప్పుడు ఈ బెల్ట్ ఇంకా చేతికి వేసుకుని ఉన్న కొన్ని ఉంగరాలు వేరే సీన్ దగ్గర మన జడల్ గాడి చేతికి కనిపిస్తాయి. అంతేకాకుండా షర్ట్ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఈ ఈగల్ సింబల్ బెల్ట్ వేసుకోవడం అనేది మన జడల్ గాడి అని కన్ఫర్మ్ అయింది. కానీ నాని గారు టీజర్ లో కాకి మన జెండా యొక్క గుర్తుని కూడా చెప్తున్నాడు. ఈ విషయం విన్న తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లోకి వెళ్లే ఉంటారు. ఎందుకంటే నాని గారితో పాటు చూపించింది కాకిని.
కానీ నాని గారు వేసుకుని ఉండే బెల్ట్ మాత్రం ఈగల్ లోగోతో డిజైన్ చేసి ఉంది. కొంతమంది మాత్రం అది విలన్ కి సంబంధించిన లోగో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కాకి ఇంకా ఈగల్ కి ఫైటింగ్ ఉండబోతుందని కూడా అంటున్నారు. ఈ విషయం పైన క్లారిటీ రావాలంటే ట్రైలర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా అందరూ అడిగే పెద్ద క్వశ్చన్ ఏంటంటే జడల వాళ్ళ అమ్మ ఎక్కడ? గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ ఇది ఒక లంజా కొడుకు కథ అని గ్లిమ్స్ మీద చాలా హైప్ క్రియేట్ చేసింది. కానీ తర్వాత రిలీజ్ చేసిన టీజర్ లో వాళ్ళ అమ్మ గురించి ఇంకా ఏమైనా స్టోరీ తెలుస్తుందని ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఇది టీజర్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన బిగ్గెస్ట్ ఎలిమెంట్ అని కూడా చెప్పొచ్చు. గ్లిమ్స్ టైం నుంచి కూడా జడల్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మీద క్యూరియాసిటీ చాలా ఉంది. జడల్ ఐడెంటిటీకి వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ ప్రమోషనల్ మెటీరియల్ లో హింట్ కూడా ఇచ్చేసింది. ద ప్యారడైజ్ స్టోరీకి కథానాయకుడైన వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ తో కూడా కనెక్ట్ చేసే కొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కానీ టీజర్ లో మదర్ క్యారెక్టర్ ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. నాకు అనిపించే ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ ఏంటి అంటే మేకర్స్ ఇంటెన్షనల్లీ హైడ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే జడల్ బ్యాక్ స్టోరీలో మదర్ క్యారెక్టర్ మేజర్ ఎమోషనల్ కీ అయితే ఆమె గురించి ఎక్కువ రిలీజ్ చేస్తే స్టోరీ మిస్టరీ తగ్గిపోవచ్చు. కాబట్టి టీజర్ లో అమ్మ క్యారెక్టర్ ఆప్షన్స్ కూడా ఇంటెన్షనల్లీ మిస్టరీ అయ్యి ఉండొచ్చు. హీరోయిన్ మ్యాటర్ లో కూడా ఆడియన్స్ లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో అఫీషియల్ గా కయాదు లోహర్ హీరోయిన్ అని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే ఈ సీన్ దగ్గర కనిపించిన అమ్మాయి ఎవరనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఆమె కీర్తి శెట్టి, ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ఇలా చాలా మంది హీరోయిన్స్ పేర్లు కూడా చెప్తున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ కనిపించే ఈ హ్యాండ్ ఇంకా కయాదు లోహర్ హ్యాండ్ రెండు ఒకేలా అనిపించాయి. ఇద్దరి చేతికి సేమ్ గా పారని మ్యాచ్ అయింది. కానీ ఇది కన్ఫర్మ్ అని కూడా చెప్పలేము. సో హీరోయిన్ విషయంలో కయాదు లోహర్ ఉన్నారనేది అయితే నిజం. కానీ మిగతా రూమర్స్ ని రూమర్స్ లాగానే చూడాలి. ఇప్పుడు విలన్ గురించి మాట్లాడుకుందాం. రాఘవ్ జియాల్ గారు అంటే విక్రమ్ మాలిక్. ఆయన క్యారెక్టర్ గురించి ఆల్రెడీ ప్రమోషనల్ మెటీరియల్ లో రివీల్ కూడా చేశారు. టీజర్ లో రాఘవ్ లుక్ చూస్తే నార్మల్ కామర్షియల్ విలన్ లాగా కాకుండా చాలా కంట్రోల్డ్ డేంజరస్ ప్రెజెన్స్ ఉన్న క్యారెక్టర్ లాగా చూపించారు. విలన్ క్యారెక్టర్ హీరోకి తగ్గట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఎందుకంటే హీరో ఒక్కడి మీదనే సినిమా మొత్తం డిపెండ్ అయ్యి ఉండదు. హీరో కంటే కూడా విలన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన సినిమాల్లో. ఇంకా జడల్కి దిష్టి తీసే సీన్ గురించి మాట్లాడుకుంటే అసలు నాని గారు జడల్కి దిష్టి ఎందుకు తీసుకుంటున్నాడు? ఈ సీన్ దగ్గర కొంతమంది నాని గారి జడల్ని కట్ చేయడానికి చూస్తారు. ఈ ఫైట్ జరిగేది కూడా నాని గారి జడల్ని కట్ చేయడానికి. ఆ ఫైట్ అయిపోయాక నాని గారు జడల్కి దిష్టి కూడా తీసుకుంటాడు. ఆ సీన్ చూసాక ఆడియన్స్ నాని గారికి దిష్టి తీశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక నాని గారు ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు వాయిస్ సరిగ్గా రాలేదు. ఎందుకంటే ప్యారడైజ్ టీజర్ లో డైలాగ్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. నాని గారికి యాక్చువల్ గా వాయిస్ అనేది ప్యారడైజ్ మూవీ వల్ల వచ్చిందని ఎక్కడ ఎవిడెన్స్ కూడా లేదు. సో ప్యారడైజ్ ఎఫెక్ట్ అనే టర్మ్ ని సీరియస్ గా ఇన్ఫర్మేషన్ గా కాకుండా ఫ్యాన్ జోక్ ఇంకా సోషల్ మీడియాలో వినిపించే మీమ్స్ లాగా చూడాలి. మరి మీకు ప్యారడైజ్ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.